స్క్రీన్ రికార్డింగ్ తీసేసి. హలో, ఎవరు వచ్చారు లైన్లో? అన్మ్యూట్ పెట్టమ్మా. ఓకే, నెక్స్ట్. వ్యూ 2 people. ఓకే, నెక్స్ట్ సాయి ప్రియా. ఓకే, రైట్. క్లైమేట్ ఆఫ్ ఇండియా 4th లెసన్ డిస్కస్ చేద్దాం. 4th లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. సాయి ప్రియా. ఓకే సార్. సాయి ప్రియా నీ వాయిస్ రావట్లే. 4th లెసన్ 4వ పాఠం క్లైమేట్ ఆఫ్ ఇండియా అమ్మా. ఏంటి సాయి ప్రియా వాయిస్ రావట్లేదా? సౌండ్ పెంచు. కట్ అవుతుందా? ఓకే ఓకే. నువ్వు సిగ్నల్లో ఉండు కరెక్ట్గా, దాన్ని బట్టి విను. సిగ్నల్ విను. రైట్, అడ్మిట్. ఎవరు వచ్చారు నెక్స్ట్? వచ్చిన వాళ్ళు కనబడాలి ఒకసారి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు. కనెక్టింగ్ ఆడియో. ఎవరు? రిజ్వానా. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకో. ఓకే, రిజ్వానా వచ్చింది. నెక్స్ట్. ఓకే, ఏం లేదు. ఇప్పుడు క్లైమేట్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ సంవత్సరం క్లైమేట్ ఏ విధంగా ఉంది, వర్షపాతం ఒకసారి చూసుకుందాం. 100 సంవత్సరాల క్రితం పడిన రైన్ఫాల్ ఈ సంవత్సరం పడిందని అందరు అంచనా. 100 years బిఫోర్ పడిన వర్షాలు ఈ సంవత్సరం పడ్డాయని అందరి అంచనా అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు వెదర్ గురించి, క్లైమేట్ గురించి ఇచ్చాడు. 2013 టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంతకుముందు చాలా వాతావరణ మార్పుల వల్ల అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు ఒకసారి చెప్పారనమాట. అంటే హైయెస్ట్ రైన్ఫాల్ రంగారెడ్డి డిస్టిక్, వడగళ్ల వర్షం అని, ఒంగోలులో 341 mm వర్షపాతం పడిందని. ఆ రకంగా ఇంతకుముందు మన లెసన్లో ఫస్ట్ పేజీలో వాళ్ళు తెలియపరిచారు. కానీ అవన్నీ కాకుండా ఈ వాతావరణము, భారతదేశ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే 100 years బ్యాక్ ఉన్న పొజిషన్ ఈ సంవత్సరం వచ్చిందన్నమాట. 100 years బ్యాక్ ఉన్న పొజిషన్ ఈ సంవత్సరం వచ్చిందని అంటున్నారు. కానీ దీనికంటే ముందు ఇందులో ఏం చేశారంటే, మన క్లైమేట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పేజీలో రంగారెడ్డి డిస్టిక్లో ఆ రకంగా వెదర్ చేంజ్ అయిందని, మన దగ్గర తర్వాత వేరే మార్పుల వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల జనరల్ పొజిషన్ కాకుండా మనకు డిఫరెంట్ అన్ని బంద్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అయిందని మనం చెప్పామన్నమాట. అది ఇప్పుడు మనము అన్నిటికంటే ఎక్కువ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం పడ్డ వర్షాలు 100 years క్రితం పడ్డాయని అంచనా. ఈ సంవత్సరం పడ్డ వర్షాలు 100 years తర్వాత పడ్డాయని అంచనా వేశారు. ఎందుకంటే ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చిందని. తర్వాత హైదరాబాద్, వరంగల్, తర్వాత ఇంకా మనకు తిరుపతి, తర్వాత విశాఖపట్నం, చాలా ప్లేసుల్లో తెలంగాణ డిస్టిక్లో కూడా, వరంగల్ అయితే ఒక వారం రోజులు నీట మునిగి ఉంది. హైదరాబాద్ కూడా వాళ్ళ యొక్క వీధుల్లో, స్ట్రీట్లో పడవలు నడిచినాయి అన్నమాట.
ఒకెళ్ళి కోవిడ్-19 ఉండడం, ఒకెళ్ళి వర్షపాతం రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండడం, మనము ఇండియన్ క్లైమేట్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన పేపర్లో విన్నారా మీరు? ఎస్ సార్. పేపర్లో చదివారా? టీవీలో విన్నారా? టీవీలో విన్నాం సార్. విన్నారు. హైదరాబాద్ ఇంకా తిరుపతి. జస్ట్ రీసెంట్ 1 వీక్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ తిరుపతి గుడి చుట్టూ ఎంత వరద వచ్చిందో, మోకాళ్ళ లోతు వచ్చింది. నెక్స్ట్ మోకాళ్ళ నీళ్ళు. వరంగల్ కూడా మ్యాక్సిమం 15 days చెరువు లెక్క మునిగిపోయింది. ఓకే. నెక్స్ట్ కాకుండా హైదరాబాద్ ఉప్పల్ ఏరియా కూడా, ఉప్పల్ ఏరియాలో బజార్లో బోట్ వేసుకొని తిరిగారు ఎమ్మెల్యేస్. ఉప్పల్ ఏరియాలో బజార్లలో బోట్ వేసుకొని తిరిగారు అన్నమాట. ఎందుకు ఇట్లా క్లైమేట్ చేంజ్ అవుతుంది అనేది మనము బాగా అంచనా వేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లైమేట్ అండ్ వెదర్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ పేజ్ నెంబర్ 44లో ఒకసారి ఒక పారా ఉంది. ఎవరు చదువుతారు? 44లో ఫస్ట్ పారా. The state of climate and weather, sir. అవును. The state of atmospheric conditions of elements like sunshine, temperature, atmospheric pressure, winds, humidity, clouds and precipitation over an area at a particular time refers to weather. These weather conditions అంతవరకు ఆఫ్ చేస్తే ఒక ప్రాంతంలో సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, ఎలిమెంట్స్ లైక్ సన్షైన్, టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్, ఆ ఒత్తిడి వల్ల విండ్స్, గాలి వల్ల మనకు వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? వెదర్ అని పిలుస్తాం. అందులో ఏమేమి కలుస్తున్నాయి మనకు ఇప్పుడు? ద స్టేట్ ఆఫ్ కండిషన్లో లైక్ సన్షైన్, సెకండ్ వన్ టెంపరేచర్, థర్డ్ వన్ సో అండ్ విండ్స్ అండ్ హ్యూమిడిటీ, క్లౌడ్స్ అండ్ ప్రెసిపిటేషన్. ఓకే. ఆ రకంగా మనకు దీన్ని బాగా మనం అర్థం చేసుకుంటే ఈ రెయిన్ఫాల్ సైకిల్ కూడా ఇలాగే ఉంటుంది. వర్షపాతము, రెయిన్ఫాల్ ఎలా వస్తుందో దీన్ని బాగా మనం నోటికి రావాలి. ఇవన్నీ అందరు చెప్పగలిగితే మీరు వెదర్ కండిషన్ని మనము చాలా ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. హవిశ్రం ఒకసారి చదువుతావా? అదే ఓకే సార్, చదువు. The state of atmospheric conditions of elements like sunshine, temperature, atmospheric pressure, winds, humidity, clouds and precipitation over an area at a particular time refers to weather. Very good. అట్లా వాతావరణం గురించి చెప్పాలంటే మనకు ఎలిమెంట్స్ లైక్ సన్షైన్, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ, క్లౌడ్స్ అండ్ ప్రెసిపిటేషన్ ఇవన్నీ కావాలి. అయితేనే మనకు వర్షపాతం నమోదవుతుంది. ఎందుకు వర్షం పడట్లే అంటే వర్షం పడదు. ఈ క్లైమేట్ మనకు సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు కంపల్సరీగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అందులో మనకు ఫస్ట్ వన్ ఏం కావాలి? సన్షైన్. మనకు సన్షైన్ ఉండడం వల్ల యూజ్ ఏంటి? సూర్యరశ్మి ఏం చేస్తుంది? వాటర్ని ఎవాపరేట్ చేసి ఏం చేస్తుంది అక్కడ మనకు? రీసైక్లింగ్ జరిగింది. టెంపరేచర్ తోటి, ఆ పీడనం తోటి ఆర్ద్రత, మేఘాలు ఏర్పడతాయి. ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ, ఆర్ద్రతతోటి క్లౌడ్స్ కాస్త ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి మనం ఇంగ్లీష్లో ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. వాటితోటి ఎక్కువ యూజ్ అయితే చెప్పుకుంటున్నాం. క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి తెలుగులో చెప్పండి. ఫస్ట్ సన్ రైజ్, తర్వాత టెంపరేచర్, ఆ హీట్ ప్రెషర్ తోటి సీ లెవెల్ నుంచి మనకు ఎవాపరేట్ అయిన వాటర్ అండ్ విండ్ ఇంకో చోటికి రన్ అయ్యి అక్కడి నుంచి
చల్లని ప్రదేశాలకు వెళ్ళి clouds లా form అవుతాయి. ఆ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన క్లౌడ్స్ జర్నీ చేస్తాయి. జర్నీ చేసి వెదర్ కండిషన్ ఎక్కడ కూల్గా ఉంటుందో, ఇది ఆవిరితో కలిగి ఉంటుంది కదా, అవును సార్. వెదర్తో కండిషన్ ఎక్కడ కూల్గా ఉంటుందో అక్కడ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. పడుతుంది. అదే మనకు సమ్మర్లో ఎందుకు పడదు వర్షం? వెదర్ కండిషన్ కూల్ గా ఉండదు కదా Condition సార్. ఎక్కువ ఉంటుంది సార్. బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, క్లౌడ్స్ కూడా అవి పడడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఉండదు. ఆ రకంగా మనకు కండిషన్ బట్టి రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, అయితే మనం ఈ టోటల్గా మన ఇండియా వైడ్ చూసుకుంటే హైయెస్ట్ రెయిన్ఫాల్ మేఘాలయ ఉంటుంది. ఎక్కడ? మేఘాలయ, మేఘాలయ, చిరుపుంజి, తర్వాత మాసిన్ రాయ్, ఆ ప్లేస్లో ఉంటుంది. లోయెస్ట్ రెయిన్ఫాల్ జైసల్మీర్, రాజస్థాన్లో జైసల్మీర్. అక్కడ ఇయర్లీ రెయిన్ఫాల్ 25 సెంటీమీటర్స్, సంవత్సరానికి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే మన దగ్గర 25 సెంటీమీటర్ పడితే ఎటువంటి రెయిన్ఫాల్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? మన దగ్గర 25%, జల్లులా పడుతుంది సార్ వాన. లేదు, 25 సెంటీమీటర్లు అంటే 25 సెంటీమీటర్లు అంటే మనము దగ్గర ఉన్న చెరువులు నిండిపోతాయి. 25 సెంటీమీటర్స్, మిల్లీమీటర్ కాదు, 25 సెంటీమీటర్స్ అంటే మనకు ఆ ఏరియా అంతా ఏమవుతుంది? వరదమయమై వాటర్ ఆ చెరువులు నిండిపోతాయి, ట్యాంక్స్ నిండిపోతాయి. అంత రెయిన్ఫాల్ జైసల్మీర్ రాజస్థాన్లో జస్ట్ 1 డే మనకు పడుతుంది. సాయిప్రియ, వినబడుతుందా? రైట్. రిజ్వానా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే, ఒకసారి చెప్తారా నేను ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ క్లైమేట్ అండ్ వెదర్ గురించి? ఎవరు చెప్తారు? వెదర్ అంటే ఈ సన్షైన్, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్, విండ్స్, హ్యూమిడిటీ, క్లౌడ్స్ ఇవన్నీ కలిస్తేనే వెదర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని వెదర్ అంటాం, దాన్ని తెలుగులో వాతావరణం అని అంటాము. ఏంటిది? వాతావరణం అని అంటాము. ఓకే, ఈ వెదర్ కండిషన్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే, ఇక నెక్స్ట్ మనకు ఇందులో నెక్స్ట్ లైన్ చదవాలి. ఒకళ్ళు ఎవరు చదువుతారు? అవిశ్రం చదువుతావా? చదువు. Climate refers to such conditions over a large area and follows a similar general pattern over 30 or more years. ఓకే, There will be చదువు. There will be variations from year to year, but the basic pattern remains the same. ఓకే, On the basis of these generalized conditions, this year is divided into seasons. అవును. ఫస్ట్ ఏమంటుండంటే దాని క్లైమేట్ అంటుండు శీతోష్ణ స్థితి. తర్వాత శీతోష్ణ స్థితి ఈ టెంపరేచర్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి సీజన్ వారీగా మారిపోతుంది కాబట్టి ఆ సీజన్ వారీగా మారిపోయే దాన్ని ఆ టెంపరేచర్ని శీతోష్ణ స్థితిని బట్టి క్లెమోగ్రాఫ్ అంటారు, లేకపోతే క్లెమటోగ్రాఫ్ అని అంటారు. క్లెమోగ్రాఫ్ అంటారు, లేకపోతే క్లెమటోగ్రాఫ్ అని అంటారు. క్లెమోగ్రాఫ్ లేదా క్లెమటోగ్రాఫ్ అంటే విచ్ ఈజ్ గుడ్ కండిషన్ లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ ఉంటే మనం దాన్ని క్లైమోగ్రాఫ్ అని అంటాం. టెంపరేచరు లెస్ ఆర్ హై అండ్ నాట్ ఈక్వల్ పొజిషన్ ఏరియా టు ఏరియా దట్ కెన్ బి చేంజ్, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే దాన్ని క్లైమోగ్రాఫ్స్ అని అంటారు. ఈ పేజ్ నెంబర్ 45 తీయండి. ఇక్కడ ఫస్ట్ మనకు క్లైమేట్ గురించి అర్థమైంది, తర్వాత రెయిన్ఫాల్ గురించి అర్థమైంది, తర్వాత టెంపరేచర్ గురించి అర్థమైంది. క్లెమటోగ్రాఫ్ అంటే ఏంటిది? క్లెమోగ్రాఫ్, క్లెమటోగ్రాఫ్ మళ్ళీ చెప్పండి ఒకసారి అందరూ.
Climograph. క్లెమిటోగ్రాఫ్. Climatograph. మళ్ళీ చెప్పండి. Climograph. Climograph and climatograph. క్లెమిటోగ్రాఫ్ ఒకటే. మరి బాబు నువ్వు చదువు. క్లెమోగ్రాఫ్ ఒకసారి చదువు. Climographs show average monthly values of maximum temperature, minimum temperature, and rainfall for a given place. ఓకే, ఇక్కడ బుక్లో ఉన్నది. The pattern. book lo. Next page, sir. చదువు. The pattern of the elements of weather and climate for a place can be shown using pictures called climographs or climatographs. Climographs show average monthly values of maximum temperature, minimum temperature, and rainfall for a given place. ఓకే 45లో కూడా మన క్లెమోగ్రాఫ్స్ గురించి ఇచ్చాడు. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. అది కూడా చదువు ఒకసారి. క్లెమోగ్రాఫ్స్. Climograph below show the temperature and rainfall vary in different parts of the country. Refer to your atlas and identify the relief region where these places are located. Also read the graphs below and fill the table on the following page. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు మళ్ళీ ఒకసారి వినండి. ద సన్షైన్, టెంపరేచర్, అట్మాస్ఫియర్, విండ్స్, హ్యూమిడిటీ ఇంపార్టెంట్. తర్వాత ప్రెసిపిటేషను. తర్వాత దీస్ వెదర్ కండిషన్స్ అవి వెరీ ఆఫెన్ ఈవెన్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ క్లైమేట్ రిఫర్స్ టు సచ్ కండిషన్. అంతవరకు మనం చదివాం. నెక్స్ట్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఫర్ ఎ ప్లేస్ కెన్ బి షోన్ యూజింగ్ పిక్చర్స్ కాల్డ్ క్లెమోగ్రాఫ్స్. క్లెమోగ్రాఫ్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే బుక్లో లేనిది కాకుండా ఇట్ షోస్ ద టెంపరేచర్ బిట్వీన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, లేకపోతే ఇయర్లీ టెంపరేచర్. ఇట్ షోస్ ఇయర్లీ టెంపరేచర్. క్లెమోగ్రాఫ్స్ ఇట్ షోస్ ఇయర్లీ టెంపరేచర్. క్లెమటోగ్రాఫ్స్, వాట్ ఈజ్ మెంట్ బై క్లెమటోగ్రాఫ్స్? రిజ్వానా, క్లెమటోగ్రాఫ్స్ అంటే ఏంటి? క్లైమోగ్రాఫ్ ఒకటే కదా సార్? ఒకటే, బట్ ఎందుకట్లా క్లెమటోగ్రాఫ్స్ క్లైమోగ్రాఫ్స్ ఎందుకు ఒకటే అయింది చెప్పండి ఒకసారి. హవిశ్రం ఒకటేనా, రెండు ఒకటేనా? రెండు ఒకటే సార్. రెండు ఒకటే, రైట్. ఒకటి ఒకటి ఇది టెంపరేచర్ చూపిస్తుంది. వెదర్ అండ్ క్లైమేట్ యొక్క ఎలిమెంట్స్ పిక్చర్స్ ద్వారా చూపిస్తుంది సార్. చూపిస్తుంది క్లెమోగ్రాఫ్స్. క్లెమటోగ్రాఫ్స్ క్లెమటోగ్రాఫ్స్ క్లైమోగ్రాఫ్ ఏమో మాక్సిమం టెంపరేచర్ అంటే ఆ ఏరియాలో ఉన్న యావరేజ్ టెంపరేచర్ నాకు చూపించింది. క్లెమటోగ్రాఫ్ క్లెమోగ్రాఫ్ ఒకటే కదా? అక్కడ టెంపరేచర్ సిచ్యువేషన్ని క్లెమోగ్రాఫ్ చూపిస్తుంది. దాన్నే మనం క్లెమటోగ్రాఫ్ కూడా అంటాము. కానీ ఒక ప్రదేశం యొక్క టోటల్ పిక్చర్ని యావరేజ్ చేసి చూపిస్తుంది. కాబట్టి క్లెమటోగ్రాఫ్ అండ్ క్లైమోగ్రాఫ్ రెండు ఒకటే. క్లెమోగ్రాఫ్ రెండు ఒకటే. ఓకేనా? డౌట్ క్లియరా? ఒకటే, రైట్. ఇవి ఒకసారి తర్వాత అబ్జర్వ్ చేయండి, ఖాళీ టైంలో అబ్జర్వ్ చేయండి. జైపూర్, లేహ్, న్యూఢిల్లీ, చెన్నై ఏ రకంగా ఉంటుందో దాన్ని మనం చూద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. సాయిప్రియ చదువుతావా? సాయిప్రియ చదువుతావా? చెప్పండి. చదువుతావమ్మా? ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్ చదువమ్మా. చదువురా నువ్వే. ఫస్ట్ కానీ చదువు.
ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్, అది చదువు. ఇట్ హ్యాస్ బీన్, ఏంటి సార్? ఇట్ హ్యాస్ బీన్ దగ్గర నుంచి. ఓకే. 45 కదా సార్ పేజ్? పేజ్ నెంబర్ 47. 46, 47. 47. Factors influence. Has been observed that for Chennai there is not much difference in రావట్లేదు. రిజ్వానా చదువమ్మా. చదవాలా సార్? చదువు. across the It has been observed that for some places, example Chennai, there is not much difference in the temperature across months. Some places, example Delhi, have wide differences in temperature across the months. India experiences wide variations in temperature. The northern portion is bound by the Himalayas, whereas southern peninsula is surrounded by seas. Some places are far from the coasts; they are inland. Some places are at high altitude, whereas others are on the plains. The factors that affect climate are called climatic controls. These include latitude, land-water relationship, altitude, upper air circulation. ఓకే. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వాటర్. ఇందులో మనకు ఏమంటున్నాడు ఫస్ట్? చెన్నై వివిధ నెలల్లో ఉష్ణోగ్రతలు అంతగా తేడా ఉండదు, గమనించాం. ఢిల్లీలో ఒక్కొక్క మంత్లో ఉష్ణోగ్రతలో ఎంతో తేడా ఉంది. భారతదేశ వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎన్నో తేడాలు ఉంటాయి. ఓకేనా? ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్ప సముద్రాల చుట్టుముట్టి ఉంది కాబట్టి ప్రదేశాలు తమ దూరాన్ని బట్టి కొన్ని చాలా ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. క్లైమేటు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు అంటున్నాడు. చెన్నైలో ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. ఢిల్లీలో వివిధ రకాలుగా ఉంటుంది. ఎందుకట్లా? ఢిల్లీలో వివిధ రకాలుగా ఎందుకు ఉంటుంది? అక్కడ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బట్టి మనకు ఢిల్లీలో అటు తర్వాత హిమాలయాస్ బట్టి తర్వాత ఎత్తైన ప్రదేశాలను బట్టి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. అదే హైదరాబాద్లో టెంపరేచర్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అవిశ్రామ్, హైదరాబాద్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. ఎందుకు కూల్గా ఉంటుంది? ఎత్తైన ప్రదేశాలు తక్కువ సమయంలో టెంపరేచర్ రిసీవ్ చేసుకొని ఇంకా తక్కువ టైంలో కూల్ని అంటే టెంపరేచర్ని వదిలిపెడుతుంది. ఎత్తైన ప్రదేశాలు టెంపరేచర్ని తక్కువ టైంలో అవి రిలీజ్ చేసేస్తాయి. అంటే భూమి టెంపరేచర్ ఎర్త్ అది డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ రిసీవ్ చేసుకోదు. ఉదాహరణకి 2 o'clock దాకా టెంపరేచర్ హైయెస్ట్గా ఉండి 1 hour 2 hours ఆ ఏరియా అంతా కూల్గా అయిపోతుంది. ఎత్తైన ప్రదేశాలు త్వరగా వేడికి త్వరగా చల్లబడతాయి. అవిశ్రామ్, హైదరాబాద్ ఎందుకు అట్లా ఉంటుంది? తిరుపతి ఎందుకు ఉంటుంది? కులుమనాలి ఎందుకు ఉంటుంది? కొడైకెనాల్ ఎందుకు ఉంటుంది అంటే అవి హిమాలయాలు కులుమనాలి హిమాలయాల గురించి ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఢిల్లీ ఎత్తైన ప్రదేశం కాబట్టి హైయెస్ట్ ప్లేస్ కాబట్టి అది కూడా చాలా ఇప్పుడు మనం డిసెంబర్లో జనవరిలో చాలా స్కూల్స్ కూడా తెరవరు అక్కడ. హైదరాబాద్లో ఎవ్రీ టైం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఈవినింగ్ టైం కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు దాన్ని టెంపరేచర్ రిసీవింగ్ టైం ఎక్కువ ఉన్నా కానీ రిలీజ్ టైం కూడా తక్కువగానే తీసుకుంటుంది. నెక్స్ట్ ఉదక మండలం ఊటీ కూడా అంతే. ఊటీ కూడా హైయెస్ట్ ప్లేస్, చాలా కూల్గా ఉంటుంది. తర్వాత మన దగ్గర ఇక్కడ రాజమండ్రి రూట్లో ఒకటి ఉందన్నమాట. ఏంటిది అది? అరకు వ్యాలీస్ కంటే యువతల డొంకరాయి నుంచి కొంచెం దూరం వెళ్తే మనకు అక్కడ కూడా చాలా కూల్గా ఉంటుందన్నమాట. తర్వాత అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఎత్తైన ప్రదేశాలు త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడతాయి. ఓకేనా? ఓకే సార్. Okay, sir. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వర్షపాతాన్ని బట్టి ఎందుకు ఇట్లా ఈ క్లైమేట్ మనం ఈ విధంగా తీసుకోవాలంటే, వాటర్ సైకిల్ పొజిషన్ తీసుకుంటే మనకు సన్ రేస్ నుంచి వచ్చిన టెంపరేచర్ తోటి సీ లెవెల్ కానీ ట్యాంక్స్ నుంచి కానీ వాటర్ అంతా వేపర్గా చేంజ్ అయ్యి వేపర్ కాస్త విండ్ తోటి కలిసి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. క్లౌడ్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి జర్నీ చేసి జర్నీ చేస్తాం. ఎక్కడైతే కూల్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో అవి రెయిన్ఫాల్గా మారుతాయి. ఇదే సిస్టమ్ మనకు ఫస్ట్ 3 months జరిగే ప్రాసెస్ అది. కాబట్టి మన దగ్గర రెయిన్ఫాల్ ఆ విధంగా ఉంటుంది. అంటే మళ్ళీ మన దీని గురించి చెప్పాలంటే ఎవ్రీడే జరిగే ప్రాసెస్ అది. ఎవ్రీడే జరిగే ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్ని బట్టి మనకు రెయిన్ఫాల్ వస్తుంటుంది. అయితే దీనికి ఇవన్నీ మనకు అడ్డంకులు వస్తాయి. అక్షాంశము, భూమికి గల సంబంధం, తర్వాత జియోగ్రాఫికల్ స్ట్రక్చరు, తర్వాత సర్ఫేస్ మీద ఉన్న విండ్, ఇవన్నీ మనకు ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఎందుకు అవుతుందంటే, ఒక్కోసారి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వర్షపాతం వస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం పడిద్ది అనుకుంటాం మనం, కానీ పడదు. కారణం ఏంటిది? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఉన్నాయి కదా. ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఏమనుకున్నాం ఇప్పుడు మనం? చెప్పు, ఏం కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఏముంది? లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఈ 4 ప్రాసెస్ సరిగా జరగదు కాబట్టి మనకు వితిన్ టైంలో రెయిన్ఫాల్ ఉండదు. ఈ 4 ప్రాసెస్ సరిగా ఉండదు కాబట్టి వితిన్ టైంలో రెయిన్ఫాల్ ఉండదు. అరే పెద్ద వర్షం పడిద్ది అనుకున్నాం, ఎటో వెళ్ళిపోయిందని అనుకుంటాం మనం. ఓకేనా? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? ఈ 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీరు చదివేటప్పుడు కానీ ఎవరైనా డిస్టర్బెన్స్ చేశారనుకో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటాం, ఫ్యాక్టర్స్ వస్తాయి. అర్థం కాదంట, అదొక ఫ్యాక్టరు. వినలేకపోతున్నాం, అదొక ఫ్యాక్టరు. అలాగే రెయిన్ఫాల్ కూడా మనకు ఈ 4 ఫ్యాక్టర్స్ అడ్డొచ్చినప్పుడు రెయిన్ఫాల్ అనేది మనకు జరగదు. ఓకేనా? అర్థమైందా? Okay, sir. రైట్. డైలీ చేసే జర్నీ ఏంటిదంటే, సన్ రేస్ నుంచి మొదలుకొని, టెంపరేచర్ నుంచి మొదలుకొని, ఎవాపరేట్ నుంచి మొదలుకొని, అవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ జర్నీ చేసి మనకు నెక్స్ట్ క్లౌడ్స్ అంతా జర్నీ చేసి ఒక కూల్ ప్లేస్లో మనకు రెయిన్ఫాల్ని ఇస్తుంది. ఇది కంపల్సరీ మనకు రెయిన్ఫాల్ సైకిల్లో ఉన్న సిచ్యువేషనే. ఇందులో ఏమాత్రము డిఫరెన్స్ లేదు. ఓకేనా? లేనప్పుడు ఇక్కడ మనకు ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఏమున్నాయి? మరి ఇలా చెప్తున్నారు. ఓకే, మనం వింటుంటాం మన స్కూల్లో ఉన్నప్పుడు. ఉదాహరణకి భద్రాచలం వర్షం పడితే బంజారా వర్షం పడదు, బంజారా వర్షం పడితే అశ్వాపురం వర్షం పడదు. ఇంత ప్లేస్లో ఎందుకు తేడా వచ్చింది? దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. సో మరి ఇన్ని చోట్ల ఉన్నప్పుడు రాజస్థాన్లో ఎందుకు వర్షం పడదు? రాజస్థాన్లో ఎందుకు వర్షం పడదు? ఎడారి. తర్వాత ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ రోజు ఉంటాయి. అక్కడ సీ లెవెల్ ఎంత ఉన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ రోజు ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, హైదరాబాద్లో పడ్డంత వర్షము మన దగ్గర ఎందుకు పడలేదు? ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ లేవు కదా సార్. అంటే ఇక్కడ యూజ్ అయినాయి, అక్కడ యూజ్ కాలేదు కాబట్టి అట్లా ఫ్లో అయిపోయింది. కాబట్టి హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. 100 years బిఫోర్ తర్వాత రెయిన్ఫాల్ అనేది మనకు నమోదు చూసాం. మన కళ్ళు ఎదుటే మనం ఎడ్యుకేషన్ చేస్తూనే ఈ COVID-19 టైంలో అంత హెవీ రెయిన్ఫాల్ని మనం చూసాం. సరే, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్లో కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా మనము సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా స్టవ్ మీద ఏమైనా పెట్టారా? పాత్రల మీద వాటర్ ఏమైనా పెట్టారా? అవిశ్రామ్,
నీకు ఏమైనా ఒక పాట్ వాటర్ పోసి దాని మీద మూత పెట్టినప్పుడు ఏంటిది ఎవాపరేట్ బయటకు వస్తుంటుంది. ప్లేట్ మీద నీళ్ళు ఉంటాయి సార్ బండి. ప్లేట్ మీద చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయి కదా సార్, ఉంటాయి, డ్రాప్స్ ఉంటాయి. బట్ చిన్న అది చిన్న డ్రాప్స్ లాగా ఫామ్ అవుతుంది కదా. అది ఇప్పుడు ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అది మనకు ఎవాపరేట్ పొజిషన్లో ఉన్నట్టు కదా. మనం తీసినప్పుడే కింద అవును సార్. ఎందుకు పడతాయి అవి? అంటే మనం తీసినప్పుడు దానికి కూల్ ఎయిర్ తగిలింది కదా సార్. ఓకే, బయట టెంపరేచర్తో కూల్ ఎయిర్ తోటి తగిలి అది వాటర్ రూపం వేపర్ కాస్త ఏమవుతుంది? వాటర్ అవుతుంది. వాటర్ రూపంలో చేసేస్తుంది. వేపర్ కాస్త ఏమవుతుంది? వాటర్ రూపంలో వస్తుంది. అర్థమైందా నీకు? సింపుల్ టెక్నిక్. అది ఫస్ట్ ఆ ప్లేట్ మీద ఉంచితే అలాగే ఉంటుంది, నువ్వు చెప్పినట్టుగా వేపర్ ఉంటుంది. బట్ అది తీసిన తర్వాత మనం కింద పడేస్తే వాటర్ లెక్క అయిపోతుంది. వాటర్ లెక్క అయిపోతుంది, అది కూల్ ఎయిర్ తోటి ఇంటరాక్ట్ అయినట్టు. ఆ కూల్ ఎయిర్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ? అది డ్రాప్స్ లెక్క పడిపోతుంది. సో క్లైమేట్ కూడా అంతే. వర్షపాతము, క్లౌడ్స్ ఫామ్ అవ్వడము, రన్ చేయడము, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రన్ చేయడము, అంటే క్లౌడ్స్ తీసుకెళ్ళిపోవడము, తర్వాత ఒక చోట కూల్ ప్రదేశంలో వర్షాలు మనకు పడుతూ ఉంటాయి. ఆ రకంగా మనకు రోజు జరిగే ఒక ప్రాసెస్ అది. ఆ రకంగా మనకు రైనీ సీజన్లో వర్షాలు వస్తాయి, తర్వాత వింటర్ సీజన్, తర్వాత సమ్మర్ సీజన్. ఈ సీజను భారతదేశానికి మాత్రమే ఉంది, వేరే దేశానికి ఇలాంటి సీజన్ లేవు. మన వేరే దేశంలో పోల్చుకుంటే 6-8 మంత్స్ దాకా వాళ్ళకి కూల్గానే ఉంటుంది. సన్ రైజ్ కూడా పడవు. న్యూజిలాండ్ కానీ, దక్షిణాఫ్రికా కానీ, యూఎస్ఏ కానీ కొన్ని ప్లేసులు చాలా కూల్గానే ఉంటాయి. జస్ట్ వాళ్ళకి ఒక 60 రోజులు 70 రోజులు ఎండ తగులుతుంది, తగిన టైం అంతా కూల్గా ఉంటుంది. కానీ మనకు 3 టైప్స్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. కారణం ఏంటంటే మనకు హిమాలయాలు ఉండడం ద్వారా హిమాలయాల నుంచి మనకు వర్షపాతం వచ్చేటట్టుగా తయారు అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఏమైనా అర్థమైందా? ఏమైనా బోర్ కొడుతుందా? అర్థమైంది సార్. అర్థమైందా? అదే మనకు హిమాలయాలు లేకపోతే మన కంట్రీ ఏమైపోయేది? హిమాలయాలు మనకు ఎటువంటి గాలిని వచ్చి ఆపుతున్నాయి? అవి కోల్డ్ విండ్స్ ఆపుతాయి సార్. ఆపుతాయి. కోల్డ్ విండ్స్ను ఆపుతున్నాయి. కాబట్టి మనము ఈ క్లైమేట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది. లేకపోతే క్లైమేట్ అనేది ఏర్పడకుండా మనకు కూడా 8 months 9 months కోల్డ్ విండ్సే వచ్చేది. 3 టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉండకపోయేది. కాబట్టి వాళ్ళందరూ సమ్మర్ సీజన్లో బాగా ట్రిప్స్ వెళ్తుంటారు, బయట దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు చల్లగా ఎందుకని చెప్పేసి ఎంత ఖరీదైనా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ 3 పేజీల్లో క్లెమటోగ్రాఫ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఒకటి 4, తర్వాత క్లైమేట్ అండ్ వెదర్ అండ్ బిఫోర్ 2013 టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ను కూడా మనం దాటివేస్తున్నాం. ఇప్పుడు 2013లో ఇచ్చిన రిపోర్ట్ను కూడా దాటివేశాము. క్లైమోగ్రాఫ్ కూడా వివిధ అంటే నెలల వారీగా ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంది, లేహ్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ఏ ప్లేస్, తర్వాత జైపూర్ ఎలా ఉంటుంది, చెన్నై ఎలా ఉంటుంది చూపించాడు. ఇక్కడ డిఫరెన్స్ చూపించాడు. క్లైమోగ్రాఫ్స్ దేని గురించి చూపించారు? టెంపరేచర్ని బట్టి క్లైమోగ్రాఫ్స్ని మనం వివిధ రకాలుగా ఇక్కడ వివిధ ప్లేస్లో చూడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైన దాంట్లోనే కొంచెం తెలిసింది సింపుల్ లైన్స్లో చెప్పండి. క్లైమేట్ అండ్ వెదర్ ఒకటి, తర్వాత ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ ఒకటి, తర్వాత క్లైమటోగ్రాఫ్, ఈ 3 గురించి ఎవరు చెప్తారు? టైం కూడా అయిపోతుంది. సింపుల్ వర్డ్స్లోనే. అవిశ్రం చెప్తావా? ఓకే సార్. సింపుల్గా నీకు తెలిసిందే చెప్పు. సార్ వెదర్ అంటే సన్షైన్, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ ఇవన్నీ కలిసి ఒక ప్లేస్ మీద ఒక పర్టికులర్ టైంకి రేపు వెదర్ అని చెప్తాను సార్ వాటిని. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్
అలానే క్లైమేట్ అంటే ఒక లాంగ్ పీరియడ్ అంటే 30 years దాకా ఉండే వెదర్ ని క్లైమేట్ అంటాం సార్. క్లైమేట్ అంటాం. ఓకే. క్లైమేటోగ్రాఫ్ క్లైమేటోగ్రాఫ్స్ అంటే ఇట్ షోస్ వీటి యొక్క ప్యాటర్న్స్ చూపించేది సార్. ఇట్ షోస్ టెంపరేచర్ డిఫరెంట్ పిక్చర్స్ ఆఫ్ ద వెదర్స్ అండ్ క్లైమేట్. డిఫరెంట్ ప్లేసెస్. ఓకే. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. డిఫరెన్స్ అండ్ వెదర్ అండ్ క్లైమేట్ సార్. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. ఫోర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్ అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటాయి సార్. ఓకే. సో రెయిన్ఫాల్ డిపెండ్స్ ఆన్ దేని మీద ఆధారపడుతుంది? ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ మీదనే ఆధారపడుతుంది. బట్ రెయిన్ఫాల్ సైకిల్ ఎప్పుడు డైలీ జరుగుతూనే ఉంటుందిగా, 3 months అవును సార్. జరుగుతుంటుంది. వీలున్న ప్రదేశంలో మనకు పడుతుంటుంది. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ పడిందో కూడా మనము చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ రిజ్వానా. వెరీ గుడ్. హవిశ్రమ్. రిజ్వానా మళ్ళీ చెప్పాలి, నువ్వు చెప్పాలి మొత్తం. ఏం చెప్పాలి సార్? ఫస్ట్ నుంచి నీకు తెలిసిందే చెప్పు. వెదర్ అంటే సన్షైన్, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ అండ్ హ్యూమిడిటీ, క్లౌడ్స్ ఇవన్నీ కలిస్తే వెదర్ సార్. ఓకే. అలాగే క్లైమేట్ అంటే ఒక 30 years అలా ఉండేదాన్ని క్లైమేట్ అంటారు సార్. ఓకే. క్లైమటోగ్రఫీ అంటే ఒక ప్లేస్ లో ఉన్న యావరేజ్ ఇట్ షోస్ యావరేజ్ వెదర్ టెంపరేచర్ కండిషన్. యావరేజ్ టెంపరేచర్. అవును సార్. పిక్చర్స్ తీసేదాన్ని క్లైమటోగ్రఫీ అంటారు. ఓకే. క్లైమోగ్రఫీ అంటే ఆ ప్లేస్ లో వాల్యూస్ ఆఫ్ మాక్సిమం వాల్యూ అంటే ఆ వెదర్ ఎట్లా ఉంది, ఏ రేంజ్ లో ఉంది అని చెప్పేదాన్ని క్లైమోగ్రఫీ అంటారు. ఓకే. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లో వచ్చేసి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, ఆల్టిట్యూడ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఇవి రోజు జరుగుతూనే ఉంటాయి. తర్వాత రైన్ఫాల్ సైకిల్లో ఏ ప్రాసెస్ జరిగింది ఒకసారి చెప్పు. సాయిప్రియ రామ్మా, నేనేం అడగాను, లైన్లో రా. సాయిప్రియ, పావని, టైం అయిపోతుంది, వాళ్ళు చెప్పింది వినండి. ఫస్ట్ సన్షైన్ కావాలి కదా సార్? అవును. సన్షైన్ తర్వాత టెంపరేచర్ తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెజర్, తర్వాత విండ్స్ ఫామ్ అవుతాయి, తర్వాత హ్యూమిడిటీ అంటే ఆ విండ్స్ కూల్ అయ్యి తర్వాత రైన్ గా పడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. మనకు అప్పుడు ఎన్ని రకాల సీజన్స్ ఉన్నాయి? సీజన్స్ రైనీ సీజన్, వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్. అవును సార్. మరి చెప్పు. సీజన్స్ సార్. 3 seasons. రైనీ సీజన్, వింటర్ అండ్ సమ్మర్. కానీ మనకు క్రాప్ వారీగా చూస్తే 2 seasons చెప్పుకున్నాం కదా. అవసరం క్రాప్స్ మనం రైతులు పండించే పంటలను బట్టి క్రాప్స్ని బట్టి 2 seasons చెప్పుకున్నాం. ఖరీఫ్, రబీ చెప్పుకున్నాం కదా. కానీ జయాద్ అనే ఒకటి ఉంటుంది. ఏంటది? జయాద్ అనేది ఎప్పుడు ఉంటుంది? సమ్మర్లో మనకు ఎక్కడ మినుములు బాగా పండించారనుకో, ఏప్రిల్ మే నెల నుంచి దాన్ని జయాద్ అని అంటాం. 3 seasons ఉంటాయి క్రాప్స్లో. ఇందులో కూడా మనకు క్లైమేట్స్లో కూడా 3 seasons ఉంటాయి. ఓకేనా? కొన్ని చోట్ల 6 months కూల్ ఉంటుంది, 6 months టెంపరేచర్ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల 8 months ఉంటుంది. కొన్ని చోట్ల టండ్రా ఉందనుకో 1 year ఉంటుంది. కూల్ క్లైమేటు 1 year ఉంటుంది. అర్థమైందా? రాజస్థాన్ ఉందనుకో అక్కడ టెంపరేచర్ ఎక్కువ, రెయిన్ఫాల్ తక్కువ, చలి కూడా, విండ్స్ కూడా బాగా వస్తాయి. చాలా ఎక్కువ విండ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు జైపూర్, జైసల్మీర్ వాళ్ళ ప్లేసెస్ చూస్తుంటే ఒక రకంగా మనకు ఎప్పుడు వర్షపాతం పడకుండా ఉంటుంది. అలాంటిది కొంత వర్షపాతం పడితే ఒయాసిస్లు ఏర్పడి అక్కడ నుంచి మనకు ఏ పంట పండిస్తారు ఒయాసిస్లో వాళ్ళు? కోకోనట్, డేట్స్, లైన్ డేట్స్, ఖర్జూరం, లైన్ డేట్స్ ఎక్కువగా అరబ్ కంట్రీస్లో పండే పంట. అంతేనా? అవి తిన్నారా మీరు? అవేనా? ఖర్జూరమా? ఇంగ్లీష్లో ఏమంటారు?
Dates and అంటారు డేట్స్ సార్. అంటారు. ఓకే, వెరీ గుడ్, రైట్. నాకు జస్ట్ 4 minutes ఉంది. మినిట్స్లో ఇంకా మీకు తెలిసింది చెప్పండి, ఇక ఉంటే చెప్పండి. దేంట్లో సార్? ఇంకా మీకు తెలిసింది రెయిన్ఫాల్ గురించి తెలిసింది. ఈ సంవత్సరం మనం ఏమనుకున్నామంటే కోవిడ్-19లో ఎవరు బయటికి రాకపోవడం, తర్వాత నెక్స్ట్ 6 months లాక్డౌన్ చేయడం, 6 months లాక్డౌన్లో క్లైమేట్ చేంజ్ అయిందని చెప్పారు. కానీ దానికంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ మనకు వర్షపాతం నమోదైంది.